ఎంతో మంది ఆదర్శంగా తీసుకునే హీరోలు డ్రగ్స్ కు బానిసవ్వటం చూసి మూవీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోవటం వల్ల ఫిలిం ఇండస్ట్రీపై గౌరవం కోల్పోతున్నారు మూవీ లవర్స్. మొన్నటికి మొన్న టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు న్యూస్ లో తెగ వార్తలు వచ్చాయి. రేవ్ పార్టీ ఇష్యూలో హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా డ్రగ్స్ విషయంలో మరో టాలీవుడ్ నటుడు అభిషేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ విషయం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ ఆ తర్వాత డేంజర్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇలా చాలా సినిమాల్లో నటించాడు. తను నటించే క్యారెక్టర్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉండేవి. నిజానికి అభిషేక్ స్వస్థలం ఉత్తరప్రదేశ్, కానీ టాలీవుడ్ లోని పలు సినిమాల్లో అతను సహాయక పాత్రల్లో నటించాడు. 2012లో కారులో వెళుతున్న సమయంలో కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో 10 కోకెయిన్స్ ప్యాకెట్స్ దొరికాయి. దీంతో డ్రగ్స్ కేసులో అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2012 నుంచి ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్ పిఎస్ లో డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అభిషేక్ కోర్టు కేసులకు హాజరు కాకపోవడంతో వారెంట్స్ జారీ అయ్యాయి. అయితే అభిషేక్ పరారీలో ఉండటంతో ఎప్పటి నుంచో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు అభిషేక్ రాష్ట్రం నుంచి పారిపోయి గోవాలో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దాంతో యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యేక బృందం గోవా వెళ్లి అభిషేక్ ను అరెస్ట్ చేసింది. అనంతరం గోవా నుంచి అతన్ని హైదరాబాద్ కు తరలించారు. త్వరలో అభిషేక్ ను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.